దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మనం 4వ మాట చూద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి. పరలోకమున్న తండ్రి, దయగలగా మీకు లెక్కలేని వందనాలు ప్రభువా. ఇసుబస్సు కౌరవం రోజున ప్రభువా మమ్మల్ని అందరినీ మీ సన్నిధిని నడిపించినందుకు మీకు లెక్కలేని వందనాలు ప్రభువా. 7 మాటలకు ప్రభువా 7గురిని సిద్ధపరిచినందుకు మీకు లెక్కలేని వందనాలు ప్రభువా. మీరు నడిపిస్తున్నారు, మేము నమ్ముచున్నాము తండ్రి. మరి ప్రతి వాక్యం ప్రభా మా హృదయాన్ని హత్తుకుని ప్రభా బ్రతికినలాగా మీరే దీవించండి ప్రభా. మా వాక్యం లేదని తప్పుంటే మీరే మన్నించండి తండ్రి. చేసిన చిన్న ప్రార్థన మీరే ఆలకించండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు. మరి యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన వాక్యాన్ని ఎవరైనా చదివించేస్తారని. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. థ్యాంక్ యూ. చదివిన ఈ వాక్యం కాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనంలో కూడా మనం ఇవే మాటలు మనకి కనబడతాయి. ఈ మాటలు పలికిన 7వ మాటల్లో కూడా చాలా మర్మయుక్తమైనటువంటి అర్థం కానిటువంటి లోతైన మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతైనటువంటి మాట, అర్థం కానిటువంటి మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని వర్డ్ ఆఫ్ మిస్టరీగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను తర్వాత చెప్తాను దీన్ని వర్డ్ ఆఫ్ మిస్టరీ అని ఎందుకంటున్నానో. విపరీతమైన ఆక్రందన, అలాగే అర్థం కాని ఆవేదనకు లేక నిస్పృహకు, ఒంటరితనానికి సంబంధించిన మాటగా మనకి అర్థమవుతుంది. ఈ మాట దేవా దేవా నన్ను ఎలా చెయ్య విడిచితివి, ఏలి ఏలి లామా సబక్త అని అరమయ భాషలో మనకి అర్థమవుతుంది. ఇంగ్లీష్లో అక్కడ రాసింది అరమిక్ లాంగ్వేజ్ అని. ఈ మాటను మనం చూసినప్పుడు ఆ లోతైనటువంటి విషయాలు చాలా మనకి కనబడతాయి. మనం ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే ఒక మనిషి విపరీతమైనటువంటి మనోవేదనకు లేక నిస్పృహకు, ఆవేదనకు గురై అరిస్తేనే మనం ఆక్రందన అని తెలుగులో అంటాం. నాకు ఈ మాట తోటి కొన్ని ప్రశ్నలు యాడ్ అయి ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో మనం చూద్దాం. గెత్సెమనెలో మొదటి ప్రశ్న, గెత్సెమనెలో ఆయన చెమట రక్తముగా అయ్యేదాకా ఆయన ఎందుకు ప్రార్థన చేశారు? రెండోది, గెత్సెమనెలో ఆయన సిలువ కోసమే వచ్చినవాడు సిలువను తొలగించమని ఎందుకు అడిగాడు? మూడవది, ఎందుకని ఆయన ఉన్నట్టుండి దేవుడు ఆయన చెయ్య విడిచిపెట్టాడు అని ఆయన ఫీల్ అయ్యాడు? నిజానికి ఆయన పుట్టిందే సిలువ కోసం, సిలువ కోసం. మనం క్రిస్మస్ జరుపుకుంటాం కదా, అది ఎందుకు నిమిత్తం జరుపుకుంటామంటే ఈ రోజు కోసమే. క్రిస్మస్ ఈజ్ ఫర్ క్రాస్. ఆయన పుట్టింది సిలువ కోసమే. కానీ సిలువ దగ్గర వచ్చినప్పుడు ఆ హోలీ వీక్లో ఆయన ఏమడిగాడంటే సిలువను నా దగ్గర నుంచి తొలగించు. ఎందుకని ఈ మాట దేవుడు అన్నాడు? మీరు మత్తయి సువార్త 26:39 ఆ వాక్య భాగాన్ని కొంచెం చదివి సాయం చేస్తారని ఆశపడుతున్నాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోమని సరిపోద్ది. అర్థమైంది కదా? దేవుడు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ?
గెత్సెమనే తోటలో. ఇదే కాకుండా మీరు లూకా సువార్త 22:44 కూడా చదవండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ఏంటి ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను. అర్థమవుతుందా? నా ప్రశ్న, దేవుడు చెమట రక్తము అయ్యడానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు సిలువను తొలగించమన్నాడు? అది అక్కడ రాస్తుంది కదా, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అది ఏం రాస్తుంది అక్కడ? వీలవుతే, సాధ్యమైతే. అక్కడ ఎదర కూడా ఉంటుంది, నీ చిత్తం అయితే అని కూడా ఉంటుంది. ఈ గిన్నె నా దీని నుంచి తొలగించని ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రశ్న ఆలోచిస్తే దీనికి సమాధానం ఏంటంటే, దేవుడు అక్కడ ఒకటి ముందు నుంచే, అంటే దేవునికి ఒక మాట స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ మాట అడగటానికి, ప్రశ్నలు అడగటానికి కారణం ఏంటంటే ఎడబాటు. దేవుడికి ముందే తెలిసిపోయింది, నేను నా తండ్రితో ఏమవుతున్నాను? విడిపోతున్నాను. విడిపోతున్నాను. ఆయనకి ముందే తెలుసు ఈ సెపరేషన్ గురించి. ఇది జరుగుతుందని ఆయనకి ఇష్టము లేదు కాబట్టే, ఈ సెపరేషన్ ఆయనకి ఇష్టం లేదు కాబట్టే తండ్రితో అడుగుతున్నాడు, వీలైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అది కూడా నీ చిత్తం అయితే. అందుకనే ఆయన గెత్సెమనే తోటలో అంత స్ట్రగల్ అయ్యాడు. సెపరేషన్ అనేది చాలా పెయిన్ఫుల్, చాలా బాధాకరమైనది. ఇక్కడ ఎంతోమంది ఎంతో ఈ పెయిన్ నుంచి, ఈ బాధ నుంచి సఫర్ అయ్యి ఉంటారు. అక్కడ ఎడబాటు జరిగింది సిలువలో. ఏం జరిగింది? అందుకనే ఈ మాటను నేను మిస్టరీ, ఎందుకు ఈ మాటను నేను మిస్టరీ అంటున్నానంటే, మనం ట్రినిటీ అంటాం కదా, యొక్క దేవతంలో తండ్రికి కుమారికి మధ్య ఎడబాటు సాధ్యమేనా అనే ప్రశ్న వచ్చింది. ఏంటి? తండ్రికి కుమారుడికి మధ్య ఎడబాటు సాధ్యమేనా? చాలామంది చెప్పలేని పరిస్థితి. కానీ ఈరోజు శిలువ మీద చూస్తే ఆ యొక్క దేవతంలో ఉన్న రెండో వ్యక్తి క్రీస్తు వారు, అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, తండ్రి తన చెయ్య విడిచిపెట్టాడని ఏమవుతున్నాడు? ఫీల్ అవుతున్నాడు. దానివల్లనే సిలువలో అన్నాడు, ఏది లామా సబక్త, ఎలా నా చెయ్య విడిచితివి. నిజం చెప్పాలంటే ఈరోజు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది, మీకు బాగా తెలుసు. యూట్యూబ్లో చూస్తే అనేక సేవకులు డిబేట్ చేస్తూ ఉంటారు. ఆ డిబేట్లు అన్యజనులు నార్మల్గా అడుగుతూ ఉంటారు, నిజంగా దేవుడు చనిపోగలడా? ఏమంటాడు? క్యాన్ గాడ్ డై? దేవుడు చావటం సాధ్యమేనా? యేసు దేవుడైతే ఆ సిలువలో ఎలా చావగలుగుతాడు అని చాలామంది అడిగే ప్రశ్న. కానీ దేవుడు చావటం సాధ్యం కాదు, కరెక్ట్, దేవుడు చావటం సాధ్యం కాదు. కానీ ఆ దేవుడు మానవుడైతే, అర్థమవుతుందా? ఆ దేవుడు మానవుడైతే ఆ దైవ మానవుడు చావటం సాధ్యమే. చావు అనేదే ఎడబాటు. చావు గురించి మనం ఆలోచించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే, చావు ఎక్కడ పుట్టిందో మనం అక్కడికి వెళ్ళాలి. తెలుసా మీకు చావు ఎక్కడ పుట్టిందో? చావు, పాపం అనేదే మరణం, పాపం అనేదే చావు. మరి చావు, ఈ మరణం ఎక్కడ పుట్టింది? ఏదైనా వనంలో పుట్టింది. అక్కడ ఆ సమయంలో ఒక్క మరణం అవ్వలేదు, అక్కడ ఒక్క చావు చూడలేదు. మనం అనేకమైన చావులు ఆ ఏదైనా వనంలో చూసాం. మొట్టమొదటిగా మీరు చూస్తే ఆధ్యాత్మిక మరణం అంటాం. అంటే ఇక్కడ ఆదాము అవ్వ దేవునితో విడిపోయారు. ఏమవ్వారు? దేవునితో విడిపోయారు. అది ఆధ్యాత్మిక మరణం. రెండోది
సామాజిక మరణం. ఏంటి? ఆదాము అవ్వకి అప్పటికి పడలేదు, వాళ్ళిద్దరికి పడలేదు. నువ్వు పాపం చేసావంటే నువ్వు చేసావు, నువ్వు చేసావంటే నువ్వు చేసావు అని ఇద్దరికి మధ్యన గొడవ జరిగింది. ఇద్దరికి పడల. కేనికి ఏబేలుకు పడల. అర్థమవుతుంది కదా? దీన్నే మనం సామాజిక మరణం అన్నాం. ఆదాముకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అప్పటి వరకు. మూడోది మనం చూస్తే ఇకలాజికల్ సెపరేషన్ అన్నాం. అప్పుడు వరకు విష సర్పాలు లేవు, కానీ ఎప్పుడైతే పాపం జరిగిందో అక్కడ విష సర్పాలు, మృగాలు వచ్చటం మనం చూస్తాం. అందుకనే మళ్ళీ మనల్ని కలపటానికి ఆ దేవాది దేవుడు దిగి వచ్చి దేవునికి మనకి అవున ఆ సెపరేషన్ని అనుభవించటానికి దేవుడు వచ్చాడు. ఆ సిలువలో వచ్చి మనల్ని దేవునితో కలపటానికి ఆయన దేవునితో విడిపోయాడు. ఎడబాటు జరిగింది అక్కడ. మనల్ని కలపటానికి ఆయన ఏమయ్యాడు? విడిపోయాడు. మీరు కొలిసి పత్రిక 1:19-20 1920 చూస్తే అక్కడ ఏం రాసిందో చూడండి. ఆయన అందు సర్వ సంపూర్ణత నశింపవలననియు నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అంటే ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మన కోసం ఎందుకు మరణించాడు సిలువలో? మన కోసం ఎందుకు ఈ ఎడబాటు జరిగింది దేవునితో? మనల్ని కలపటానికి. ఆయనను తండ్రిని మననే కలపటానికి ఆయన ఏమవ్వడంట? విడిపోయాడు. చదవండి ఎదురా. ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు అయినను పరలోకమందు అయినను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని. చూసారా ఎవరి ఇష్టం అంటే ఇది? తండ్రి ఇష్టమంట. తండ్రికి ఇష్టమంట భూలోకంలో ఉన్నవైనను పరలోకంలో ఉన్నవైనను అన్నిటినీ సంధి చేయటం. అది కూడా దేవుని ద్వారానే. అది ఎవరి ఇష్టమంట? మన దేవుని ఇష్టమంట. అర్థమవుతుంది కదా? పాపం అనేది లేకపోతే ఆ సెపరేషన్ అనేది ఉండేదే కాదు. అంతే కదా? పాపం అనేది లేకపోతే దేవునికి మనకి ఈ ఎడబాటు ఉండేదే కాదు. మనం విడిపోయాం దేవునితో. దేవునికి మనకి ఏం జరిగిందంటే ఎడబాటు జరిగింది. మళ్ళీ మనల్ని దేవునితో కలపడానికి దేవునైన కుమారుడు ఆయన తండ్రితో ఏం చేసుకున్నాడు? ఎడబాటు చేసుకున్నాడు. ఆయన ఎడబాటు జరగకపోతే ఈరోజు మనం దేవునితో కలిసేవాళ్ళం కాదు. ఈరోజు మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నామంటే, దేవునితో కలిసి ఉన్నామంటే, దేవునితో కనెక్ట్ అయి ఉన్నామంటే ఆయన కనెక్షన్ తెంపుకున్నాడు కాబట్టి మనం ఆయనతోటి కనెక్ట్ అయి ఉన్నాం. అందుకని అన్నారు పాపం అనేది లేక పోతే ఏముండదంట? సెపరేషన్ అనేది ఉండదు. ఎప్పుడైతే సిలువలో మన పాపం ఆయన మీద పడిందో, ఎప్పుడైతే సిలువలో మన పాపం ఆయన మీద పడిందో ఏం జరిగిందో చూడండి. తండ్రి తన వెను చూపాడు. ఏం చూపాడు? వెను చూపాడు. ఎందుకంటే సిలువలో యేసుక్రీస్తు కనపడతలేదు ఆయనకి, మన పాపాలే కనపడుతున్నాయి. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు ఆయన కుమారుడు కనపడతలేదు దానికి. మన పాపం ఆయన మీద పడింది కాబట్టి ఆ పాపం తప్ప కుమారుడు కనపడతలేదు అక్కడ. ఆయన మీద మన పాపం పడింది. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం అక్కడ మీరు చూస్తే
ఎందుకనగా మనం ఆయనందు ఏంటి దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను చూసారా? ఏమెరగంట యేసుక్రీస్తు? నిజంగా పాపం ఎరగడు. కానీ ఏం జరిగిందో చూడండి అక్కడ. పాపము ఎరగన ఆయనను మన కోసము పాపముగా. తెలుసా ఆయనకి పాపం అంటే ఏంటో? బైబిల్లో ఆయన మీద ఒక్క పాపం కూడా చూపించగలమా? చూపించలేము. అందుకే నీ వాక్య భాగంలో ఉంది, పాపము ఎరగిన వాడు పాపంగా ఏం చేశాడంటే ఆ సిలువలో మరణించాడు. మన అపరాధాలు మన అతిక్రమములు ఆయన నలగొట్టాయని యెషయా 23:5 రాయబడి ఉంది. ఈరోజు మనల్ని మన మధ్య వచ్చే ప్రతి అపరాధానికి కారణం దేవునితో మన సంబంధం సరిగ్గా లేకపోవటమే. అందుకనే యేసుక్రీస్తు అది జరగకపోతే మీకు నాకు దేవునితో సంబంధం ఉండేదే కాదు. ఆయన సంబంధం తెగిపోయింది, మీరు ఊహించలేరు. అర్థమవుతుంది కదా? ఆ తెగిపోయిన సంబంధం, ఆ బాధ మనం ఏం చేయలేము, ఊహించలేము. నేను చిన్న విషయం చెప్పి నా వాక్యాన్ని నేను ముగించాలనుకుంటున్నాను. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం దేవునికి, దేవా నన్ను విడిచిపెట్టొద్దు అని చాలామంది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. చెప్పాలంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, మనమే విడిచిపెట్టేస్తాం. ఆయన యెహోషువలో 1:6 చెప్పారు, నేను నిన్ను విడువను ఎడబాయను అని ముందే చెప్పారు ఆయన. పాపం మన జీవితంలో తొంగి చూస్తున్నప్పుడు దేవునికి మనకు ఏమొస్తుందంటే ఎడబాటు వస్తుంది. పాపం మనలోకి ఆ ఎడబాటు రాకూడదంటే మనలో ఏమి రాకూడదు, పాపం అనేది రాకూడదు. ఆ పాపం అనేది రాకూడదు. మనల్ని ఎల్లప్పుడూ దేవునితో సంధి చేయటానికి, కలపటానికి ఆ దేవాది దేవుడు మన పాపాల్ని సిలువలో ఏం చేశాడు, మోసాడు. మనల్ని ఎల్లప్పుడు, అది ఇక్కడ తెలుగులో నిత్య నిబంధనం అని చేసుకున్న నిత్య నిబంధనం. ఈ ఎల్లప్పుడూ మనల్ని దేవునితో ఏం చేయాలంట, కలపాలంట. కలపటానికి మన కోసం సిలువలో ఆయన ఏమవ్వరు, చనిపోయాడు. అందుకని నేను లాస్ట్ ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. సిలువను మనం ఓన్లీ ప్రేమకు ప్రతిరూపంగా చూడకూడదు. ఎందుకంటే మన బైబిల్లో క్లియర్గా రాస్తుంది, పాపానికి వచ్చే జీతం మరణం, ఫిక్స్. అది దాని నుంచి మనం తప్పించుకోలేం. ఆ మరణాన్ని అనుభవించాడు దేవుడు మన కొరకు, చెల్లించాల్సిందే. అందుకనే తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించాడు. అందుకనే సిలువను మనం ఓన్లీ ప్రేమకు ప్రతిరూపంగా చూడకూడదు. మన కోసం చనిపోయాడు కదా అని ప్రేమ మాత్రం చూపిస్తే సరిపోదు. సిలువను చూసి మనం భయపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మన వాక్య భాగంలో క్లియర్గా చెప్తున్నాడు, మన పాపానికి వచ్చే జీతం మరణం ఫిక్స్. ఖచ్చితంగా మన పాపానికి శిక్ష అనేది ఉంటుంది. ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోలేము. అలాగైతే దేవుడు కూడా సిలువ ఎక్క అవసరం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా పాపం వలన మనం మరణించాలి. మన మరణం ఆయన తీసుకున్నాడు, మన ఎడబాటు ఆయన తీసుకున్నాడు. అందుకనే సిలువను ప్రేమక మాత్రమే చూడకండి. ఖచ్చితంగా సిలువను చూసి మనం ఏం చేయాలి, భయపడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు చిన్న వాక్యం దీవించుగాక. ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి
ఆశీర్వదించును గాక. ఆమెన్.